హాయ్ అండి. ఈరోజు రాజ్మా కర్రీ వండుతున్నాను. ఈ రాజ్మాని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. మినిమం 8-10 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని వీటిని కుక్కర్లో వేసుకోవాలి. వీటిలో కొంచెం 2 గ్లాస్ వాటర్, ఇందులో బిర్యానీ ఆకు ఒకటి, దాల్చిన చెక్క, 5 మిరియాల గింజలు, స్టార్ ఫ్లవర్, 1/2 స్పూన్ సాజీరా, 5 మిరియాలు, చిటికెడు పసుపు, 3 పచ్చిమిరపకాయలు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి, వీటన్నింటిని బాగా కలిపి ఒక 5-6 విజిల్లు వచ్చినంత వరకు ఉడకపెట్టుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్, ఒక 5 విజిల్లు వచ్చిన తర్వాత ఆపుకోవాలి. అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, ఒక ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, దీనిలో 1 స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు 3 రెమ్మలు, దీంట్లో ఒక 3 టమాటా పళ్ళు మిక్స్ చేసి చేసుకోవాలి. టమాటా పేస్ట్, దీనిలో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కసూరి మేతి, 1 కాశ్మీర్ చిల్లీ పౌడర్, కొద్దిగా కసూరి మేతి. దీంట్లో కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎందుకంటే ఇలా కొంచెం అలాగా పచ్చి వేసాం కదా టమాటా పేస్టు, అది కొంచెం ఉడకడానికి వాటర్ తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్, వాటర్ వేసాక ఒక 2 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న రాజ్మాని వేసేయాలి. కాసేపు మూత పెట్టుకొని, సో వాటర్ కూడా బాగా ఇంకిపోయింది. రాజ్మా కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రెడీ చేసుకుంటే రెడీ. ఎంత టేస్టీగా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈజీగా, వేగంగా, హెల్త్కి చాలా మంచిది. అన్నీ రెడీ అయిపోద్ది కూర వండుకుంటే. రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.